ఎంత చదువుకున్నామా లేదా ముఖ్యం కాదు. ఆ చదువుకు తగ్గట్టు ఎంత సంస్కారం నేర్చుకున్నాం అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. తెలివితేటలు ఉన్నాయని నీపై ఆధారపడ్డ వారిని ఎప్పుడు కూడా మోసం చెయ్యకండి. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైన వాడు. ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలాగా గుణపాఠం చెప్తాడు. గుర్తుంచుకోండి, ఓపిక అనేది చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు. ఈ 4 విషయాలకు ఎప్పుడు సిగ్గుపడకండి. పాత బట్టలు, పేద స్నేహితులు, ముసలి తల్లి, తండ్రి మరియు సాధారణమైన జీవితం. మనం ఎంత తెల్లగా ఉన్నా మన నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. రంగులతో కాదు, జీవితాన్ని మంచి మనసుతో చూడాలి. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తం బయటికి వస్తూ ఉంటుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటికి వస్తాయి. విచిత్రం కదా. పుస్తకాన్ని చదివితే జ్ఞానం సంపాదించుకో, కానీ మనుషులను చదవటం మాత్రం ఎప్పటికీ మర్చిపోకు. ఇప్పటికీ ఎప్పటికీ ఈ లోకంలో జ్ఞానం కంటే కూడా లోక జ్ఞానం అనేది చాలా ముఖ్యం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా కూడా అది దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. లోకంలో అన్నిటికంటే సులువైన పని నమ్మకం కోల్పోవడం, అన్నిటికంటే కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, అన్నిటికంటే కఠినమైనది నమ్మకాన్ని కాపాడుకోవడం. నిజమే కదా. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. కాదంటారా? ఉన్న దానితో సర్దుకుపోవడం నేర్చుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. లేని దాని కోసం ఆరాటపడుతూ ఉంటే జీవితాంతం కన్నీళ్ళే మిగులుతాయి. ప్రతి ఒక్క మనిషి ఒక సముద్రంతో సమానం. బయటకి ఎంత ప్రశాంతంగా ఉన్నా గుండెల్లో వందల భావాల, వేల భావోద్వేగాలను చిరునవ్వు అనే ముసుగులో దాస్తూ ఉంటారు. కాదంటారా? డబ్బు కోసం పరుగులు తీసి తీసి అలసిపోయి చివరికి వెనుతిరిగి చూసుకుంటే మిగిలేది కేవలం వయసు పైబడిన శరీరం, అలాగే దూరమైన బంధాలు, దూరమైన ప్రేమానురాగాలు.
జీవితానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు కదా. మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలోనే ఉంటుంది. నిజం చెప్పి బాధ పెట్టడం మంచిదే, కానీ అబద్ధం చెప్పి మోసం చెయ్యకూడదు. నువ్వు కోట్లకు వారసుడైన ఊపిరి వదలగానే ఊరి బయట పారేస్తానని తెలుసుకో. నీ సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు. నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కో. ప్రతి క్షణం సంతోషంగానే ఉంటావు, అవునా? ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వచ్చి వెక్కిరించిందట. విచిత్రం కదా. మనిషి కూడా తన లోపాలను చూసుకోకుండా ఎదుటి వారిలో లోపాలను వెతుకుతూ ఉంటాడు. ఇది కూడా విచిత్రమే కదా. ఒంటి నిండా విషయం నింపుకొని ఉన్నవారు మన ముందు తియ్యగా, మన వెనుక చేదుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేసుకోవచ్చు, కానీ గుంట నక్కలతో మిత్రత్వం అత్యంత ప్రమాదకరం. ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి. ఎందుకంటే దాన్ని ఎవరు అమ్మలేరు, అలాగే కొనలేరు. మనిషికి మనిషికి దూరం ఎంత అని అడిగితే మనసులో నమ్మకం ఉంటే అనువంతా కూడా ఉండదు. అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం.